రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడుస్తున్నా సింగరేణి ఆస్తుల పంపకంలో చిక్కుముడులు ఎందుకు వీడడం లేదు? ఏపీలోని ఆప్మిల్ సంస్థపై రెండు రాష్ట్రాలు ఎందుకు ఇలా పట్టుదలకు పోతున్నాయి? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్న విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు తయారయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆస్తుల పంపకాలపై గత వీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ముఖ్యంగా సింగరేణి ఆస్తుల పంపకాల విషయంలోనూ అప్పటి సీఎం కేసీఆర్ చొరవ చూపలేదని విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయాన్ని పట్టించుకోలేదు. ఇక విజయవాడ కొండపల్లిలో సుమారు 209 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆప్మెల్లో సింగరేణి సంస్థకు 51% వాటా ఉంది. ఈ సంస్థ విజయవాడలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు చెందుతుందని ఆంధ్రప్రదేశ్ అధికారులు గతం నుంచి వాదిస్తున్నారు. ఆప్మెల్ సంస్థ యజమాని సింగరేణి అని, ఆ సంస్థ తెలంగాణకే చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. ఇప్పటి వరకు ఆప్మెల్ సింగరేణి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ ఆస్తుల విలువ సుమారు 700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కంపెనీలో సింగరేణి వాటా 82.54% కాగా 0.6% ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దని అధికారులు చెబుతున్నారు. అయితే సింగరేణిలో తెలంగాణ రాష్ట్రానికి 51% వాటా ఉండగా భారత ప్రభుత్వ వాటా 49%గా ఉంది. ఆప్మెల్లో ఉన్న వాటాను కూడా అదే నిష్పత్తిలో పంచాలని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గతంలో కోరింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 షెడ్యూల్ 12 ప్రకారం సింగరేణి సంస్థ తెలంగాణకే చెందుతుందని అధికారులు వాదిస్తున్నారు. మరోవైపు గతంలో షీలాబేడి కమిటీ ఇచ్చిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటే ఈ సంస్థ తమదేనని ఆంధ్రప్రదేశ్ సర్కార్ వాదిస్తోంది. ఆప్మెల్ సంస్థ విజయవాడలో ఉన్నప్పటికీ అందులో పెట్టుబడులు మాత్రం సింగరేణి సంస్థ పెట్టిందని అంటున్నారు తెలంగాణ అధికారులు. మరోవైపు సింగరేణి ఆస్తుల పంపకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇప్పటి వరకు కొలిక్కి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో సంస్థ ఉన్నందున తమదేనని అక్కడి ప్రభుత్వం అంటోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఓ పరిష్కారం దొరకడం లేదు. అయితే సంస్థను ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా నష్టపోతుందని తెలంగాణ ప్రభుత్వం గతం నుంచి చెబుతోంది. సింగరేణిలో తెలంగాణ వాటా 51%, కేంద్ర ప్రభుత్వ వాటా 49% వాటాగా ఉందని, అదే నిష్పత్తిలో ఆప్మెల్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇదే విషయంపై గతంలో సింగరేణి యాజమాన్యం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. అటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా ఈ విషయాన్ని వివరించింది. మొత్తంగా ఆప్మెల్ సంస్థ విషయంలో రెండు ప్రభుత్వాలు తగ్గకపోవడంతో ఈ సమస్య మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆప్మెల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. చూడాలి మరి సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.